హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బిర్యానీ, నాన్స్, రోటీస్లోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలని, అలాగే ఒక 2 పెద్ద టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటుగా 10 నుంచి 12 జీడిపప్పుల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు నువ్వుల ప్లేస్లో పుచ్చగింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నింటినీ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా బాగా ఎగిరిపోయి ఇలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం చల్లారబెట్టి ఉంచిన ఉల్లిపాయ, టమాటాలని బాగా మెత్తని పేస్ట్లా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అంతా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ, టమాటాలను ఉడికించాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం అనేది పట్టదు. ఇలా గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత దీనిలోకి మన రుచికి సరిపడా సాల్ట్ని, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు ఇంట్లో చేసిన గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ యాడ్ చేసుకొని బాగా కలిపి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది ఎక్కువ స్పైసెస్తో ఉండదు కాబట్టి కాస్త మైల్డ్ ఫ్లేవర్తోనే ఉంటుంది. దీనిలోకి కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి రెస్టారెంట్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఆల్మోస్ట్ గ్రేవీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను 200 గ్రాముల వరకు పన్నీర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. పన్నీర్తో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని చేతిలో వేసి క్రష్ చేసి వేసుకుంటున్నాను. కసూరి మేతి వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. అలా ఉడికించుకుంటే పన్నీర్ అనేది కాస్త స్ట్రెచ్చినెస్ అనేది వచ్చి గట్టిగా అయిపోతుంది. కాబట్టి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మాత్రమే దాన్ని ఉడికించి వెంటనే దించేసుకోవాలి. కర్రీని దింపే ముందు ఒక 2 స్పూన్ల వరకు బటర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే పన్నీర్ బటర్ మసాలాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.